వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఇప్పటివరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. రాయచోటిలో పేదల గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరు. ఇవాళ ఢిల్లీలో మంత్రి లోకేష్ పర్యటన. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. 48% పోలింగ్. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే గెలుపంటున్న ఎగ్జిట్ పోల్స్. అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన తుది విడత పోలింగ్. ఈసారి 2 విడతల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు. అన్నమయ్య మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు. విశాఖకు చెందిన 2 మహిళల కిడ్నీలు తొలగించిన డాక్టర్ల అరెస్ట్. ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక పరిణామం. అల్-ఫలాహ్ వర్సిటీలో 6 జూనియర్ డాక్టర్ల అరెస్ట్. ఢిల్లీ పేలుళ్లపై అమిత్ షా కీలక సమావేశాలు. ఏజెన్సీలకు ఫుల్ హ్యాండ్. నిందితులను వేటాడాల్సిందే అని స్పష్టం. ఢిల్లీ పేలుడులో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా. మృతులకు 10 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షల పరిహారం. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరో భారీ ఎన్కౌంటర్. 6 మావోయిస్టుల హతం. కొనసాగుతున్న కూంబి. తిరుపతి కల్తీ నెయ్యి విచారణలో దూకుడు పెంచిన సిట్. 16 మందికి నోటీసులు ఇచ్చిన సిట్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు స్థాపించాలి. తిరుపతి లడ్డు ఒక భావోద్వేగం అన్న డిప్యూటీ సీఎం పవన్. నేడు మేడారంలో 4 మంత్రుల పర్యటన. అభివృద్ధి పనులను పరిశీలించనున్న పొంగులేటి, సీతక్క, సురేఖ. ఎంఎస్ఎంఈలు దేశ భవిష్యత్తుకు పునాదులు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్న అనిత. ముగిసిన విజయ్ దేవరకొండ విచారణ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ప్రశ్నల వర్షం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలన. మిర్యాలగూడలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు. 15 మంది అరెస్ట్. 5 సెల్ ఫోన్లు స్వాధీనం. ఏసీబీకి చిక్కిన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి వీఆర్ఓ. రైతు నుంచి 25,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న అధికారులు. నల్గొండ జిల్లా దేవరకొండలో జాగృతి అధ్యక్షురాలు పర్యటన. చింతపల్లి సాయిబాబా ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు. సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడి. 50,000 లంచం తీసుకుంటున్న ఎస్ఐ, కానిస్టేబుల్ను పట్టుకున్న ఏసీబీ. హిందూపురంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు. చాకచక్యంగా 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పాకిస్తాన్ రాజధానిలో బ్లాస్టింగ్ కలకలం. పేలిన కారు. 12 మంది మృతి, 20 మందికి గాయాలు. టర్కీలో కుప్పకూలిన సైనిక విమానం. 20 మంది సిబ్బంది సజీవ దహనం. హంగేరీ రచయిత డేవిడ్ సాలేకు 2025 బుకర్ ప్రైజ్.
ఫ్రెష్ అనే నవలకు వరించిన ప్రతిష్టాత్మక అవార్డు. ఐపీఎల్ వేలంకు సిద్ధమవుతున్న నిర్వాహకులు నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు జాబితా సమర్పించాలన్న బీసీసీఐ.